హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తుంది కదా. సంక్రాంతి పండుగకు అందరూ సకినాలు స్పెషల్గా చేసుకుంటారు. అరిసెలు సకినాలు అట్లా. అయితే నేను సకినాలు చేద్దామని ట్రై చేస్తున్నాను. అంత బాగా అల్లడం రాదు, సన్నగా, కానీ మామూలుగా చేస్తాను నేను. కొంచెం పిండి కొద్దిగానే చేస్తున్నాను. ఇప్పుడు అవి ఎట్లా చేస్తాను, నేను ఎట్లా చేస్తాను ఏంది అనేది. చాలామంది కారం లేకుండా నువ్వులు, సాల్ట్, ఉమా అట్లా వేసుకొని చేస్తారు. ఇంకా కారం కావాలంటే అందులోనే ఎండుకారం వేసుకొని చేసుకోవచ్చు. అయితే నేను నువ్వుల సకినాలే చేస్తున్నాను. ఎట్లా చేస్తా, ఏం పడతాయి అందులో, దానికి ఏమేం కావాలి, నేను ఎట్లా చేస్తాను, నా పద్ధతి ఏందో చూద్దాం. మరి ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి చూసుకుందామా, ఇప్పుడు ఏమేం పడతాయి, నేను ఎట్లా చేస్తా అనేది. రండి మరి. ఇదిగోండి, నేను కిలో బియ్యం నానబెట్టి పిండి కొట్టించుకొచ్చుకున్నాను. నేను గిన్నెలో పచ్చిపిండి, ఇది కిలో బియ్యం నానబెట్టాను. అది ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడే పట్టించుకొని వచ్చినామండి. ఇది ఫ్రెష్ 1 కిలో పిండి. ఇది దీంట్లోకి వాము, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది చూసిండ్రు కదా, ఇదంతా ఇట్లా నల్ చేసుకుందాం. కొంచెం వామ స్మెల్ మంచిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ జీలకర్ర, ఇది కూడా నల్ చేసుకుందాము. ఇప్పుడు నువ్వులండి, చూసిండ్రు కదా నువ్వులు. మనకు దీనికి లెక్క అనేది ఏముండదు. మామూలుగా అయితే అద్దపావు వేస్తారు కిలోకి. నేను కూడా అట్లానే వేస్తున్నాను. ఇవి కొన్ని ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. 200 గ్రామ్స్ అట్లా కిలోకి. నువ్వులే ఎక్కువ ఉండాలి మనకి ఇందులో పార్ట్. నువ్వులు చాలా కనపడాలి. ఓమా, నువ్వులు అవి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా నేను 150 గ్రామ్స్ అట్లా వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకుందాము. మనకు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు మన కిలో పిండినే కదా, చూసుకొని వేసుకుందాం. అన్నీ కలగలిపి మనం ఇట్లా పిండి నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది ఉప్పు సరిగ్గా ఉందా లేదా అనేది. ఇప్పుడు ఇది చేయితోనే కలిపేసుకుందాం అంతా. ఈ పొడి పిండి మొత్తం ఇట్లా అంతా అన్నీ కలిసేట్టుగా కలిపేసుకోవాలి. చూసింది ఇట్లా మంచిగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇట్లా అదిగోండి. అంత కలిసిపోయింది మంచిగా. ఇప్పుడు మనము ఇది కొంచెం ఇట్లా కొద్దిగా నోట్లో వేసుకుంటే సరిపోతుంది. అనిపిస్తుంది. మనం క్లాత్ మీద వేస్తాం కాబట్టి క్లాత్ కూడా కొంచెం తీసుకుంటుంది అని అంటారు. 1 పావు టీ స్పూన్ వేస్తాను. ఇది వచ్చేసింది. మనం ఇందులో కారం వేసుకోం కాబట్టి ఇంకా మనకు ఇదే టేస్ట్.
వామ టేస్ట్ ఎక్కువ రావాలి. ఇంకా మనం తింటుంటే నువ్వుల టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నువ్వులు కలుపుకొని ఎందుకు చేసుకుంటారంటే సంక్రాంతి పండుగకు మనకు చలికాలము నువ్వులు కొంచెం వేడినిస్తాయి, మనకు ఆరోగ్యానికి మంచిగా హెల్త్కి అని అన్ని నువ్వులతో చేసినవి చేసుకుంటారు సంక్రాంతి పండుగకు. మా తెలంగాణ సైడ్ అయితే అన్నం కూడా నువ్వులు పులగమంటారండి. ఇక్కడేమో పొంగల్ అంటారు, కొందరేమో స్వీట్ పొంగల్ చేసుకుంటారు. మేమేమో మామూలుగా స్వీట్ వేయము, అట్లా పొంగల్ చేసుకుంటాము. భోగి రోజు చేసుకొని దానికి కాంబినేషన్ చిక్కుడుకాయ, చింతకాయ, పచ్చి చింతకాయలు వస్తాయి కదా, వాటి చారు, అట్లా కాంబినేషన్ చేసుకుంటాము. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ సకినాలు చేసుకుందాము. ఇప్పుడంతా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఇది వాటర్ వేసి కొంచెము కలిపేసుకుందాం. ఇట్లా వేరే కొంచెం సాంబారం తెచ్చి పళ్ళెంలో కలుపుకుందాం. ఇది కలిపెట్టేసుకుంటే మనము ఎట్లా చుట్టాలి నేను చూపిస్తాను. ఇట్లా పిండి కలిపి ఇదిగోండి పిండి ఇట్లా తడిపేసుకున్నాను నేను. ఇంత లూజ్గా, కొద్దిగా లూజ్గానే ఉండాలి. చూసిండ్రు కదా, ఇట్లా అయితేనే మనకు చేయడానికి వస్తుంది. నాకైతే అంత సన్నగా ఏం రాదు. నేను ఇట్లా లావుగానే కొంచెం మనము చేతులు ఇట్లా అనుకుంటూ కొద్దిగా లావుగానే వస్తాయి. ఇదిగోండి చూసిండ్రు కదా, ఇట్లనే మనం అన్నీ ఇట్లా చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ క్లాత్ మీద మనకు చిన్నగా అయినా సరే, చిన్నగా ఒక 2 వరుసలు అట్లా చిన్నగా చేసుకున్నా సరే, మనం అంత ఈక్వల్గా వస్తట్టు చూసుకోవాలి అంతే, ఇంకా మిగతా ఏం లేదు. చూసింది కదా, నాకు ఫస్ట్ దానికంటే ఇప్పుడు ఈ సెకండ్ కొంచెం మంచిగా వచ్చింది. ఇట్లనే అన్నీ చేసేసుకొని ఈ బట్ట మీద ఈ తడి కొంచెం ఆరిపోవాలి. ఆరిపోతే మనకు తర్వాత అప్పుడు కొంచెం ఆరిన తర్వాతనే నూనెలో వేయించుకోవాలి మనము. అసలు మామూలుగా రెగ్యులర్గా చేసే వాళ్ళైతే మేము రెగ్యులర్గా ఏం చేయము. ఇంకా ఇట్లా ఏదో వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకోవడమే. ఇంకా వాళ్ళైతే అన్నీ ఒక్క తీరుగా చాలా సన్నగా పెద్దగా చేస్తారండి వాళ్ళు. ఇంకా మాకు అంత పర్ఫెక్ట్గా రాదు. పిండి ఎట్లా కలుపుకోవాలనేది అంత బాగానే చేస్తాం, కానీ ఈ చేయడము అంత కరెక్ట్గా రాదు. ఇట్లనే అన్నీ చేసినాక మళ్ళీ నేను చూపిస్తాను మీకు. ఇదిగో చూసిండ్రు కదా, ఇప్పుడు ఇట్లా నేను ఈ క్లాత్ నిండా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి తీసి మనం సలాకంతో కానీ ప్లేట్ తోటి కానీ తీసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకుంటాను స్టవ్ మీద. ఆయిల్ పెట్టుకొని ఎట్లా ఫ్రై చేసుకుందాం అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా నేను ఇప్పుడు ఇట్లా తీసుకుంటున్నాను. ఫస్ట్ చేసినవి మనము ఇట్లా తీసి ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవాలి ప్లేట్లో.
ఇదిగోండి ఇట్లా తీసేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనము వేయించేసుకోవాలి. అన్నీ వేయించేసుకుంటే మనకు సకినాలు, బియ్యం సకినాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనకు నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి వేసేస్తాను ఇందులో. వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనము వేసుకోవాలి, ఎందుకంటే మనము విరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది కొంచెం మంట తగ్గించుకుందాము. హైలో పెట్టుకుంటే మనకు ఎక్కువ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కాలిన తర్వాత మనము తిరిగేసుకుందాం. ఇప్పుడు ఇది కాలుతున్నాయి కదా, చూడండి. సిమ్లో కొంచెం తక్కువ మంట మీదనే మెల్లగా కాల్చుకోవాలి. మనకు కాలేదాకా ఆ ఉడకడం ఆగి మంచిగా ఫ్రై అయితేనే చాలా బాగుంటాయి మన క్రిస్పీగా. ఇదిగో చూసిండ్రు కదా, ఇట్లా కాలాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు. చూసిండ్రా, నేను ఇప్పుడు ఫస్ట్ వాయి తీసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వేసేసుకుందాం. మనం మెల్లగా వేసేసుకోవాలి. నాకు ఎంత జాగ్రత్త వేసినా ఒకటి తునిగిపోయింది. మనం నూనెలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకుంటే ఇంకా ఏం తునగవు. నేను ఇట్లా చిన్నగానే చేసుకున్నాను, మరీ పెద్దగా చేయలేదు. అంటే నాకు అంత బాగా రావు కదా, అందుకని చిన్నగా చేసుకున్నాను. అసలు చాలా ప్రొఫెషనల్స్ అయితే చాలా బాగా పెద్దగా చేస్తారండి. పెళ్ళికి ఇంత పెద్దగా చేస్తారు వాళ్ళు. నాకంత రావు, అట్లా చేయడం రాదు. ఇప్పుడు మనం మళ్ళీ వేసుకున్నాం కదా, ఒక్క నిమిషం హైలో పెట్టి మళ్ళీ సిమ్లో చేసుకుందాం. మనం ఇప్పుడే వేస్తాం కదా, కలిగియకుండా కొంచెం సేపు ఆగి కదిలిద్దాం మనం. ఇది చూసింది కదా, మనకి 1 కేజీ బియ్యం పిండికి ఇన్ని బియ్యం నైట్ నానబోసుకొని, మనము పచ్చిపిండి అండి, నానబోసి కొట్టి చేసుకున్న పిండి బియ్యము నైటే నానబోసుకోవాలి. నైట్ నానబోసుకొని మార్నింగు మంచిగా నీళ్ళన్నీ వంపేసి బట్టలు కొద్దిగా నీళ్ళన్నీ పోయేదాకా ఉంచి మనము పిండి కొట్టించుకొని వచ్చి చేసుకోవాలి. చేసుకునే పద్ధతి చూసింది కదా, మనకు 1 కేజీకి 1000 వచ్చాయి. ఇప్పుడు చూసింది కదా, చాలా బాగున్నాయి, బాగా వచ్చినాయి. సరే అంతా అన్నీ ఈక్వల్గా రాలేదు, కానీ మంచిగానే వచ్చినాయి అనిపిస్తుంది నాకైతే. ఇగో కాలినవి కూడా చూడండి, ఇట్లా చాలా ఈజీగా చూసిండ్రా. చాలా క్రిస్పీగా వచ్చినాయండి. మనం వేసిన అందాజ అన్నీ మంచిగా సరిపోయినాయి. లాస్ట్కి 1 పావు టీ స్పూన్ వేసాను కదా ఉప్పు, మంచిగా సరిపోయినాయి. నువ్వులు కూడా మనకేం తక్కువ ఎక్కువ అట్లా ఏం మనకు కనపడట్లేదు. ఇంకొన్ని వేసుకున్నా నడుస్తుండే, కానీ తక్కువ ఏం లేవు, మంచిగానే ఉన్నాయి. మనకు తింటుంటే నువ్వుల టేస్ట్ బాగా తెలుస్తుంది. చాలా బాగా వచ్చినాయి. నాకంత పర్ఫెక్ట్గా చేయరాదు, కానీ ట్రై చేస్తాను అప్పుడప్పుడు. ఇట్లానే నేను నేర్చుకుంటుంటే చేస్తుంటే వస్తుంది అన్నట్టుగా. పర్వాలేదు, చూడండి.
ఇట్లానే వస్తాయి వాళ్ళవి కూడా, ఇంకా కొంచెం సన్నగా వస్తాయి, అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఇట్లా చూసిందా? మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి సంక్రాంతి పండుగని. మా సైడ్ తక్కువ అండి ఈ సకినాలు. నల్గొండ డిస్ట్రిక్ట్ సైడ్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ సైడ్ ఎక్కువ చేస్తారు బాగా. అటు సైడ్ వాళ్ళు కంపల్సరీ చేస్తారు. మేము నిజామాబాద్లో ఉన్నప్పుడు మా పక్క ఎదురుగుండ ఆంటీ వాళ్ళందరూ చేసేవాళ్ళు. నాకు కూడా చేసి ఇచ్చేవాళ్ళండి వాళ్ళు. వాళ్ళన్నీ ఇట్లా చేతితో నల్లిచ్చేవాళ్ళు, నేనేమో ఫ్రై చేసుకుంటుంటే. ఇంకా అట్లా అలవాటు నాకు కొంచెము. కొన్ని ఇట్లానే ట్రై చేస్తూ ఉంటాను. వాళ్ళైతే చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు. నాకు ఇంకా మనకి ఇప్పుడు సరిపోతాయండి ఇన్ని చేసుకుంటే చాలు. ఒక 2 రోజులు తింటారు, 2-3 రోజులు వస్తాయి పిల్లలకి, ఇంకా చాలు. ఇవి వేరే స్వీట్లు వేరే ఏదన్నా చేసుకుందాం అనుకుంటున్నాను, చేస్తాను. ఇంకా మీరు కూడా చూడండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు చేసుకుంటారు కావచ్చు, కానీ నా పద్ధతి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.